ఇశ్రాయేలీయులలో బయలు ఆరాధన పెరిగినప్పుడు ఏలియా ప్రార్థన ద్వారా 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవకుండా కరువు వచ్చేలా చేశాడు. దేవుని ఆజ్ఞ ప్రకారము కేరేతు వాగు దగ్గర కాకులు ఏలియాకు రొట్టె మాంసాన్ని అందించాయి. సారేపాతులో ఉన్న ఒక పేద ఎదవరాలి ఇంటి పాత్రలోని నూనె పిండి కరువు తీరే వరకు అయిపోకుండా అద్భుతంగా వృద్ధి చెందాయి. చనిపోయిన ఆ ఎదవరాలి కుమారునిపై దేవుని శక్తితో ప్రార్థించి అతనికి ప్రాణం పోశాడు, తిరిగి లేవనెత్తాడు. బయలు ప్రవక్తలతో పోటీలో బలిపీఠంపై ఉన్న బలి నీళ్లు రాళ్ళు కూడా కాల్చివేసేలా ఆకాశం నుండి దేవుని అగ్నిని దింపాడు. ఏలియా ప్రార్థనతోనే ఆకాశం నుండి వర్షం కురిసి కరువు ముగిసింది. 50 మంది సైనికులను అగ్ని ద్వారా భస్మం చేశాడు. తన దుప్పటితో యోర్దాను నది నీటిని కొట్టి శిష్యుడైన ఎలీషాతో కలిసి పొడి నేలపై నదిని దాటాడు. మరణాన్ని చూడకుండా అగ్ని రథం మరియు అగ్ని గుర్రముల సహాయముతో సుడిగాలిలో నేరుగా పరలోకానికి కొనిపోబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఆయన కూడా బలహీనుడయ్యాడు. దేవుని దూత చేత బలపరచబడి అద్భుతములు చేశాడు. నేను బలహీనుడను అని భయపడకు, మన దేవుడు బలవంతుడు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నిన్ను ఆయన బలపరిచి నీ ద్వారా అద్భుతములు చేయిస్తాడు. ఏలియాతో ఉన్నవాడే నీతో కూడా ఉన్నాడు. ఒక విషయం చెప్పనా, ఏలియా కోసం ఆయన రక్తం కార్చలేదు, ప్రాణం పెట్టలేదు. నీ కోసం రక్తం చిందించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ద్వారా నువ్వు అద్భుతములు చేస్తావు, ఆయన ద్వారా అద్భుతములు చూస్తావు.